కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల వడ్లు వెంటనే కొనాలి, రైతుల వడ్లు వెంటనే కొనాలి, రైతుల వడ్లు వెంటనే కొనాలి, రైతుల వడ్లు వెంటనే కొనాలి. ఈరోజు నర్సాపూర్ మండలంలో చాలా గ్రామాలు ఐకేపీ సెంటర్లు సందర్శించడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఐకేపీ సెంటర్లో కుప్పలుగా వడ్ల కుప్పలు నిల్వలు ఉన్నాయి. మరి రైతులంతా కూడా ఒక నెల 15 రోజుల నుంచి వడ్లు తీసుకొచ్చి కళ్ళాలల్లో ఎండబోసి మరి వాటిని ఎక్కువ శాతం ఎండినాయని చెప్పి కూడా కుప్పలు చేసి పెట్టుకున్నారు తప్ప ఇక్కడికి అమాలలు రావటం లేదు, అమాలలు వచ్చి ఒడ్లు నింపడం లేదు, లారీలు రావటం లేదు, మరి జోక్కపోవటం లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రైతులు. మరి రైతులను ఒక నెల నుంచి ఎండలో ఉంచిన ఈ ప్రభుత్వము ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలి, మరి రైతుల కోసం పట్టించుకోవాలి. రైతుల కోసం మరి కాంగ్రెస్ నాయకులు మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు రైతుల గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేరు. మొన్నటిదాకా ఇందిరా మిల్లు వచ్చినాయని చెప్పి రిబ్బన్లు కటింగ్ చేసుడు, ఐకేపీ సెంటర్లు వచ్చినాయని చెప్పి రిబ్బన్లు కటింగ్ చేసుడు, కొబ్బరికాయలు కొట్టుడు, ఈ పని చేసిరు. కానీ మరి మీకు జరనన్న ఈ రైతుల ఘోష అర్థమైతలేదా? వాళ్ళు నెల 15 రోజుల నుంచి మరి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా పెట్టుకొని మరి ఇక్కడ అమాలేలు లేకపోతే కూడా వాళ్ళు సొంత మనుషులు ఇంటోళ్ళే కలిపి సంచులు నింపుకుంటున్నారు, లోడ్ చేస్తున్నారు. కనీసం రైస్ మిల్కు వాళ్ళంతలా వాళ్ళు లోడ్ చేసుకొని రైస్ మిల్కు తీసుకపోతే ఆడ కనీసం రైస్ మిల్ ఓనర్స్ మరి 5 రోజులు 6 రోజులు ట్రాక్టర్లు పెట్టుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ఒకటే తెలంగాణ యొక్క గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నాం. ఏంటిదని అంటే మరి మీరు ఇంకెన్నడు చూపుతారు? ఇప్పటికీ వర్షాకాలము మళ్ళీ స్టార్ట్ అయ్యే దినాలు దగ్గరకు వచ్చినాయి. ఇప్పటి వరకు రైతుల ఏ గ్రామంలో చూసినా కానీ ఒక 15-20% కంటే ఎక్కువ వడ్లు పోలేవు. 80% వడ్లు ప్రతి గ్రామంలో అట్లనే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు జోకుతారు? ఎప్పుడు కళ్ళాల నుంచి తీసుకుపోతారు? ఈ రైతులను ఎప్పుడు ఇళ్లకు పంపిస్తారని చెప్తున్నాను. అదేవిధంగా మీరు మొన్నటిదాకా ఎట్లయితే పోటీ పడి ఇళ్ళ కోసం రిబ్బన్లు కట్ చేసిర్రు, కళ్ళాల కాడ కొబ్బరికాయలు ఎట్లా కొట్టిరు, మరి అదేవిధంగా మరి రైతుల ఘోష మీకు అర్థమవుతలేదా? మీ వడ్లు ఎందుకు తరలిస్తలేరు? ఎందుకంటే మీరు రైసు మిల్లులతోని మరి కుమ్ముక్క అయిపోయిరా ఏమైనా అనేది తెలుస్తలేదు. మేము రైసు మిల్ ఓనర్లకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు త్వరగా మీ దగ్గరికి లారీ కానీ ట్రాక్టర్ కానీ వస్తే ఎంబడే దాన్ని అన్లోడ్ చేసి పంపాలి తప్ప మీరు కూడా ఇప్పుడు దళారీ వ్యవస్థ చేసి మరి 2400 మద్దతు ధర ఉన్న వడ్లను మీరు కొంటున్నారు ఇప్పుడు 1800కు. అంటే రైతులను ఇట్లనే కాలయాపన చేసి రైతులను వడ్లు మరి మద్దతు ధరకు కొనకుండా మరి దొంగదారిన మరి 1800కు 2000కు క్వింటల్ లెక్క కొనాలనే ఉద్దేశంతోనే ఇది ఒక స్కామ్ రూపంలో మరి ప్రభుత్వము రైస్ మిల్ ఓనర్లు మీరంతా కలిసి ఒక స్కామ్ చేస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, రైతులు అర్థం చేసుకుంటున్నారు. మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏంటిదని అంటే ఎంబడే ఈ రైతుల వడ్లన్నీ కూడా ఈ 2-3 రోజులలో మరి జోక్కొని రైస్ మిల్లకు పంపాలని చెప్పి మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.